నమస్కారం. ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసెంబ్లీ వ్యూహాలే ఎజెండాగా నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ. కీలక బిల్లులు, కాల్ మనీ, మద్యం మాఫియాపై చర్చించనున్న మంత్రులు. తెలంగాణలో మరింత జాప్యం కానున్న టెట్. ఏప్రిల్లో నిర్వహణకు విద్యాశాఖ యోచన. ఇతర వార్షిక పరీక్షలకు ఇబ్బంది ఉండదని భావన. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిపై ఏకాభిప్రాయానికి మరో ప్రయత్నం. నేడు బోర్డు సమావేశం. హాజరు కానున్న ఇరు రాష్ట్ర అధికారులు. 50వ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. సాయంత్రం నింగిలోకి PSLV C-29. 6 సింగపూర్ ఉపగ్రహాలు మోసుకెళ్లనున్న వాహక నౌక. నల్లధనం నియంత్రణ దిశగా మరిన్ని చర్యలు. 50,000 పైబడిన నగదు చెల్లింపులకు పాన్ తప్పనిసరి ఉత్తర్వులు. జనవరి 1 నుంచి అమలు. ఆకర్షణీయ నగరాల ఎంపిక ప్రక్రియలో మరో అడుగు. కేంద్రానికి చేరిన 85 ప్రతిపాదనలు. హైదరాబాద్ బదులు మరోటి ఎంచుకుంటామన్న తెలంగాణ. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో పెట్టాల్సిన బిల్లులే ప్రధాన ఎజెండాగా నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. దుమారం రేపుతున్న కాల్ మనీ, కల్తీ మద్యంపై విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టే వ్యూహాలపైన చంద్రబాబు సహచరులతో చర్చించనున్నారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ సభలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడలో జరిగే మంత్రివర్గ సమావేశంలో వ్యూహరచన ఖరారు చేయనుంది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రధాన అభివృద్ధిదారును ఎంపిక చేయాల్సి ఉన్నందున దీనికి సంబంధించిన చట్ట సవరణ బిల్లుపై కీలక చర్చ జరిగే అవకాశాలున్నాయి. దానితో పాటే ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టాలని భావిస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లుపైన చర్చించనున్నారు. గత కొన్ని మంత్రివర్గ సమావేశాల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల అనుమతి బిల్లు ముసాయిదాకు ఇవాల్టి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. దీని ద్వారా అంతర్జాతీయ స్థాయి ప్రైవేటు విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ఇక వాణిజ్య పన్నులకు సంబంధించి ఓ చట్ట సవరణ బిల్లుపైన చర్చించనున్నారు. ఈ బిల్లులతో పాటు మరే బిల్లులను సభ ముందుకు తేవాలనే అంశంపై మంత్రివర్గం చర్చించి ఓ నిర్ణయానికి రానుంది. ఇదే సమయంలో విజయవాడ కేంద్రంగా కలకలం రేపిన కల్తీ మద్యం, కాల్మనీ మాఫియాలపై అసెంబ్లీలో నిలదీస్తామని విపక్ష వైకాపా ప్రకటించినందున ఆ వ్యవహారాలన్నింటిపై చర్చించే అవకాశముంది. కాల్మనీ వ్యాపారంలో అధికార పార్టీ నేతల హస్తముందని వైకాపా చేస్తున్న ఆరోపణల్ని అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి అనే దానిపై వ్యూహరచన చేయనున్నారు. ఇసుక విధానంలో సమగ్ర మార్పులకు సిద్ధమైనందున నూతన విధానం ఎలా ఉండాలనే విషయంపైన చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు. ఇటీవలే బాక్సైట్ వ్యవహారంతో పాటు ఇసుక, జలవనరులపై ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసినందున వాటిని అసెంబ్లీలో పెట్టి ప్రజలకు వాస్తవాలు వివరించాలని సర్కారు యోచిస్తోంది. ఈ 3 శ్వేతపత్రాలపైన మంత్రివర్గం మరోసారి చర్చించనున్నట్లు తెలుస్తోంది. గృహ నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మోడల్ టౌన్షిప్లు నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా గృహ నిర్మాణంపై సమీక్ష నిర్వహించిన ఆయన పట్టణాల్లో నిర్మించే కాలనీలను అత్యాధునిక సౌకర్యాలతో అత్యుత్తమంగా తీర్చిదిద్దాలన్నారు. షాపింగ్, వినోదానికి అనువుగా తీర్చిదిద్దడమేగాక ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు సూచించారు. రాజీవ్ స్వగృహ ఇళ్లలో అవసరమైన మార్పులు చేర్పులు చేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాల వారీగా ఎన్ని ఇళ్లు నిర్మించాలో అంచనా వేసి భూసేకరణ, మౌలిక వసతుల కల్పనకు ఎంత వ్యయమవుతుందో నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో 1,30,00,000 కుటుంబాల్ని ఆధార్ ద్వారా అనుసంధానించినందున GPS ద్వారా నిజమైన అర్హులకు ఇళ్లు అందచేయాలని చంద్రబాబు సూచించారు. అప్పుడే ఎన్ని ఇళ్లు నిర్మించాలో ప్రభుత్వానికి అవగాహన వస్తుందని చెప్పారు. అందరికీ నిరంతర విద్యుత్ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఓవైపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే కరెంటు పొదుపుపై కూడా దృష్టి సారించింది. ఈ దిశలో ఇప్పటికే పలు నగరాలు, పట్టణాల్లో LED బల్బులు అమర్చిన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఈ పథకాన్ని పంచాయతీలకు విస్తరించాలని నిర్ణయించింది. తొలి విడత మండల కేంద్రాలైన పంచాయతీల్లోని వీధి దీపాలకు LED బల్బులను అమర్చాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. మొత్తం 659 గ్రామ పంచాయతీలకు అవసరమైన LED బల్బుల్ని ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. అన్ని పంచాయతీల్లో ఎనర్జీ మీటర్లు ఏర్పాటు చేసినందున LED బల్బులు అమరిస్తే విద్యుత్ వ్యయాల్లో భారీ తగ్గుదల సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ సర్కార్ భావిస్తోంది. ఈ పథకం అమలుకు అవసరమైన LED బల్బులు సేకరించేందుకు ప్రత్యేక కమిటీ కూడా వేసింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ను అన్ని తరగతుల వార్షిక పరీక్షలు పూర్తయ్యాక నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. మొదట జనవరి 24న టెట్ జరుపుతామని ప్రకటించిన ఎన్నికల నియమావళి కారణంగా ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం అనుమతి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ ఫిబ్రవరిలో టెట్ నిర్వహించాలని భావించింది. ఫిబ్రవరిలో టెట్ జరిపితే విద్యా వాలంటీర్లు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులు సెలవులు పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమైంది. తద్వారా వార్షిక పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉన్నందున ఏప్రిల్ చివరి వారంలో టెట్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ యోచిస్తోంది. టెట్ ఆలస్యం కావడం వల్ల వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు డిఎస్సి పూర్తవడం కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి. మిషన్ కాకతీయ మొదటి దశ పనుల్లో అలసత్వం వహిస్తున్న సంస్థలను ఏమాత్రం మొహమాటం లేకుండా బ్లాక్ లిస్టులో పెట్టాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ పనుల పురోగతిపై ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల అధికారులు, ఇంజనీర్లతో ఆయన దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. సమయం తక్కువగా ఉన్న మొదటి దశ చెరువుల పునరుద్ధరణకు బాగా పనిచేశారని ప్రశంసించిన హరీష్ పూర్తి కాని పనుల్లో ₹1,00,00,000 పనుల్ని మార్చిలోగా, అంతకు పైన విలువన్న పనుల్ని జూన్లోగా పూర్తి చేయాలని సూచించారు. నియోజకవర్గానికి ఒక్క మినీ ట్యాంక్ బండ్ మాత్రమే అభివృద్ధి చేయాలన్న హరీష్ ఎక్కడా నిబంధనల్ని విస్మరించవద్దని స్పష్టం చేశారు. చెరువుల్లో ఈతకెళ్లి చిన్నారులు చనిపోవడం బాధాకరమన్న ఆయన చెరువుల్లో లోతైన ప్రాంతాలను పూడ్చాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖలో దస్త్రాలు ఎవరి వద్ద ఒక రోజుకు మించి పెండింగ్ ఉండరాదన్న హరీష్ వారంలో ప్రక్రియ మొత్తం పూర్తి చేసి మిగతా శాఖలకు ఆదర్శంగా ఉండాలని నిర్దేశించారు. నల్లధనం నియంత్రణ, ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పాదుకొల్పడమే లక్ష్యంగా పలు రకాల లావాదేవీలకు కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు తప్పనిసరి చేసింది. 10 లక్షల రూపాయలు పైబడి జరిగే స్థిరాస్తి క్రయ విక్రయాలు, 2 లక్షల పైచీలకు బంగారం కొనుగోళ్లకు పాన్ నంబర్ తప్పనిసరిని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. జనవరి 1 నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. దేశీయంగా నల్లధనం చెలామణికి అడ్డుకట్ట వేసే దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనికి సంబంధించిన వివరాల్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభ ముందుంచారు. ఇందులో భాగంగా విలాసవంతమైన లావాదేవీలకు శాశ్వత ఖాతా సంఖ్యను కేంద్రం తప్పనిసరి చేసింది. ఒకేసారి ₹50,000 పైబడిన హోటల్ బిల్లులు చెల్లించాలన్నా, విదేశీయాన నిమిత్తం ₹50,000 పైన టికెట్టు కొనుగోలు చేయాలన్నా ఇకపై పాన్ కార్డు సంఖ్య పేర్కొనాలని తెలిపింది. విలాసవంతం కాని లావాదేవీల్లో నగదు చెల్లింపులు ₹2 లక్షల గరిష్ట విలువను దాటినప్పుడు మాత్రమే పాన్ కార్డు పొందుపరచాలనే నిబంధనను యథాతథంగా ఉంచారు. ఇదే సమయంలో 5 లక్షల విలువైన ఆస్తుల అమ్మకాలు లేదా కొనుగోలు చేసేటప్పుడు పాన్ కార్డు తప్పనిసరి అనే నిబంధనను కొంత సడలించారు. ఆ కనీస పరిమితిని ఇప్పుడు 10 లక్షలకు పెంచడంతో చిన్న కొనుగోలుదారులకు ఉపశమనం లభించింది. నల్లధన ప్రవాహానికి బంగారం క్రయ విక్రయాలు కారణంగా మారిన నేపథ్యంలో ఆ దిశగాను కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఇప్పటి వరకు ₹5 లక్షల పైన బంగారం అమ్మడం లేదా కొనడం చేసేటప్పుడు మాత్రమే తప్పనిసరన్న పాన్ కార్డు నిబంధనను మార్చి ₹2 లక్షల బంగారాన్ని కొనుగోలు చేసినా లేదా అమ్మినా పాన్ కార్డు నెంబరును తప్పకుండా తెలపాలి. దీంతో పాటు నగదు లేదా కార్డు రూపంలో 2 లక్షల పైన జరిగే అన్ని లావాదేవీలకు ఇకపై పాన్ కార్డు తప్పనిసరి. బ్యాంకుల్లో రోజుకు 50,000కు మించి నగదు జమ చేయాలన్నా, తీసుకోవాలన్నా పాన్ కార్డు నెంబరు చెప్పాలనే నిబంధనను కొనసాగిస్తున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. బడుగు వర్గాల కోసం ప్రవేశపెట్టిన జన్ధన్ యోజన ఖాతాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. అలాగే పోస్టాఫీసుల్లో 50,000కు మించి పొదుపు చేసుకునే వాళ్లు కూడా పాన్ కార్డు చెప్పాల్సిన అవసరం లేదని కేంద్రం ప్రకటించింది. సాధారణ టెలిఫోన్ లేదా మొబైల్ కనెక్షన్ కోసం కూడా ఇకపై పాన్ కార్డు చూపించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. టికెట్ బుకింగ్ సహా ఇతరత్రా సేవలకు ప్రయాణికులు ఆన్లైన్ బాట పడుతున్న తరుణంలో అంతర్జాల కోటాను పెంచాలని రైల్వే శాఖ యోచిస్తోంది. రైళ్లలో ప్రస్తుతం 56% ఉన్న ఆన్లైన్ బుకింగ్స్ను వచ్చే 3 ఏళ్లలో 75% పెంచనున్నట్లు రైల్వే బోర్డు కొత్త సభ్యుడు జంషెద్ తెలిపారు. డిజిటల్ ఇండియాలో భాగంగా రైల్వేలో సమాచార సాంకేతికతను మరింతగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న జంషెద్ ఫిబ్రవరిలో ప్రవేశపెట్టబోయే నూతన బడ్జెట్లో అందుకు తగిన కార్యాచరణను పేర్కొనే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రోజుకు ఆన్లైన్ ద్వారా 5.5 లక్షల టికెట్లు బుక్ అవుతుండగా వచ్చే 3 ఏళ్లలో ఆ సంఖ్యను 7.5 లక్షలకు పెంచనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 50వ ప్రయోగానికి సిద్ధమైంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C-29 ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సోమవారం నుంచి కౌంట్ డౌన్ నిరంతరాయంగా కొనసాగుతుండగా వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తే ఈ సాయంత్రం 6 గంటలకు ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. PSLV C-29 ద్వారా సింగపూర్కు చెందిన 625 కిలోల బరువున్న 6 ఉపగ్రహాలను నింగిలోకి పంపనున్నారు. ఇందులో భూపరిశీలన కోసం సింగపూర్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా పంపుతున్న 400 కిలోల టెలియోస్ ముఖ్యమైనది.
కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిపై ఏకాభిప్రాయమే లక్ష్యంగా నేడు కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం కానుంది. గతంలో లాగే ఇవాల్టి భేటీలోనూ కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల్ని బోర్డు పరిధిలోకి తేవాలని వాదించనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటి విడుదలలో జాప్యాన్ని ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సర్కారు కూడా ప్రాజెక్టుల వారి నీటి కేటాయింపులు జరపకుండా బోర్డు పరిధిలోకి తెస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని మరోసారి వాదించనుంది. ఇదే సమయంలో నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో కేటాయింపుల నిష్పత్తికి మించి పట్టిసీమ ద్వారా నీటి మళ్లింపు అంశాన్ని ప్రస్తావించనున్నట్టు తెలుస్తోంది. కృష్ణానదిపై కొత్తగా నిర్మించనున్న పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తి ఎత్తిపోతల విస్తరణ, వాటర్ గ్రిడ్కు నీటి వినియోగం వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్ అధ్యక్షతన జరిగే ఈ భేటీకి 2 రాష్ట్రాల జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శులు, ఇంజనీరింగ్ చీఫ్లు హాజరు కానున్నారు. ఒక్క నవజాత శిశువు కూడా వైద్య సౌకర్యం అందక ప్రాణాలు కోల్పోరాదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. 2030 నాటికి లక్ష్యాన్ని చేరుకుంటామని గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నవజాత శిశువుల కార్యాచరణ ప్రణాళికపై జరిగిన సదస్సులో చెప్పారు. 2016ను నవజాత శిశువుల సంవత్సరంగా పరిగణిస్తున్నట్లు తెలిపిన ఆయన తెలంగాణలో ప్రతి 1000 మంది నవజాత శిశువులకు 25 మంది మరణిస్తున్నారని, ఈ సంఖ్యను 10 లోపు ఉండే విధంగా చర్యలు చేపడతామని వెల్లడించారు. వచ్చే 2016 సంవత్సరాన్ని ఇయర్ ఆఫ్ న్యూ బార్న్గా డిక్లేర్ చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వ పరంగా మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరి వీటిని అచీవ్ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ సీనియర్లు జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి రానున్న రోజుల్లో మాజీ శాసనసభ్యులవుతారని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి జోషిం చెప్పారు. వారంతా తిరిగి గెలిచే పరిస్థితి ఉండదని హాలియాలో జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. తెరాస ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందన్న విమర్శల్ని కొట్టిపారేసిన జగదీష్ రెడ్డి తాము ఎవరినీ భయపెట్టి పార్టీలు చేర్చుకోవడం లేదని స్పష్టం చేశారు. అధికారాన్ని ఉపయోగించి భయపెట్టించి పదవులు ఇస్తామని ఆశ పెట్టి డబ్బులు ఇచ్చి ప్రలోభాలు పెట్టి ఆనాడు మన ఎమ్మెల్యేలని ఇతర నాయకుల్ని పార్టీలు మార్పించారు. కానీ ఇవాళ ఏమిస్తారని చెప్పిన మా ముగ్గురు నాయకులు ఏ పదవులు నియమిస్తాం? నిజమే, నాకున్న ఆకర్షణ వాస్తవమే. అది టీఆర్ఎస్ పార్టీకి ఉన్న ఆకర్షణ, అది కేసీఆర్కు ఉన్న ఆకర్షణ, అది అభివృద్ధి ఆకర్షణ మాత్రమే. అభివృద్ధి మాత్రమే మా ఆకర్షణ మాత్రం. వలసలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ తెలుగుదేశం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో సత్తా చాటి కార్యకర్తల్లో జోష్ నింపాలని వ్యూహరచన చేస్తోంది. ఈ మేరకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, పార్టీ గ్రేటర్ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ నేతృత్వంలో 24 శాసనసభ నియోజకవర్గ పర్యవేక్షకులకు దిశానిర్దేశం చేశారు. ఇవాళ 150 డివిజన్ ఇన్ఛార్జీలతోనూ భేటీ కానున్నారు. ఈ నెల 20న పోలింగ్ బూత్ స్థాయిలో పనిచేసే 20,000 మంది పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు అధ్యక్షతన భారీ సభ తలపెట్టారు. హైదరాబాద్ బచావో నినాదంతో ఎన్నికలకు వెళ్తామన్న తెదేపా నేతలు, మంత్రి కేటీఆర్ సహా తెరాస నాయకులు సర్వేల పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారని దుయ్యబట్టారు. రాలేదు, ఒక క్యాండిడేట్ పేరు రాలేదు. వీళ్ళు సర్వే ఎట్లా చేస్తారు? లోకల్ ఎలక్షన్స్ ఎట్లా ఉంటాయి? లోకల్ కార్యకర్త ఒక లీడర్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ లేకుండా సర్వే అని చెప్పేసి ఒక దొంగ సర్వేలు చేసి మీకు దమ్ముంది, మీకు ఎలక్షన్ పెట్టండి. సనత్ నగర్ అడుగుతున్నాం మేము. సాయన రిజైన్ చేశాడు, ఎలక్షన్ పెట్టండి. మాకు 2009లో ఒక్క ఎమ్మెల్యే లేకుండా 45 సీట్లు వచ్చినాయి. ఇవాళ మేము తెలుగుదేశం, బీజేపీ 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం. కనుక డెఫినెట్గా మాకు 80 నుంచి 90 రావాలి. రాష్ట్రాన్ని ఫిరాయింపుల తెలంగాణగా మార్చివేసిన తెరాస హైదరాబాద్లో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిగా విస్మరించిందని భాజపా తెలంగాణ శాఖ విమర్శించింది. నగరంలో హోర్డింగ్లు పెట్టడానికి మిగతా పార్టీలకు అవకాశం లేకుండా చేస్తోందని ఆరోపించింది. తెలుగుదేశంతో కలిసి గ్రేటర్ ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొంటామని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇచ్చి టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంతా కూడా ఫిరాయింపులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని రాజకీయ పార్టీల నుంచి ఫిరాయింపులు ప్రోత్సహించడం ఏదైతున్నదో ఇది బంగారు తెలంగాణ ఎట్లవుతుందో చెప్పాల్సినటువంటి అవసరం. టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఈ రోజు అధికార దుర్వినియోగం చేస్తుందో, ప్రతిపక్ష పార్టీలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలలో ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు చేస్తుందో, వీటన్నిటిపైన మేము ఢిల్లీకి వెళ్తున్నాము. తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు వెంటనే పరిహారాన్ని అందజేయాలని రాజకీయ ఐకాస్ అధ్యక్షుడు కోదండరాం ప్రభుత్వానికి సూచించారు. ఇందుకు అవసరమైతే నిబంధనల్ని సడలించాలని కోరారు. రైతు ఆత్మహత్యల నివారణపై కళాకారుడు వెంగళ భాస్కర్ రూపొందించిన పాటల సీడీని ఆవిష్కరించిన ఆయన రైతు బలవన్మరణాల నిరోధానికి ఐకాస తరఫున త్వరలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గవర్నమెంట్ చేసినటువంటి అధ్యయనాల్లో కూడా సెప్టెంబర్ నెలలో జరిగినటువంటి ఆత్మహత్యల మీద వాళ్ళు అధ్యయనం చేశారు వ్యవసాయ శాఖ వారు.
సెప్టెంబర్ నెలలో 154 దాకా ఆత్మహత్యలు జరిగినట్టుగా వాళ్ళు గుర్తించారు. అందులో కూడా రుణ భారం అనేది ఒక ప్రధాన అంశంగా ఉంది. కాబట్టి వ్యవసాయం ద్వారానే వాటిని తీర్పగలుగుతారు. కాబట్టి ఆ ఆత్మహత్యలను కూడా కేవలం వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆత్మహత్యలుగానే మనం పరిగణించవలసి ఉంటుందని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని నేరాల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. ముఖ్యమైన పోలీస్ స్టేషన్లు అన్ని కీలక విభాగాలను అనుసంధానిస్తూ హైదరాబాద్ పోలీసులు రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్ వ్యవస్థను కమిషనర్ మహేందర్ రెడ్డితో కలిసి ప్రారంభించిన డీజీపీ ఈ వ్యవస్థ విజయవంతమైతే తెలంగాణ జిల్లాలన్నింటిలో ప్రవేశపెడతామని వెల్లడించారు. కేవలం స్మార్ట్ ఫోన్ ద్వారానే వినియోగించుకునే ఈ సౌలభ్యం వల్ల క్షేత్రస్థాయిలో ఉండే పోలీసు సిబ్బందికి స్వల్పకాలంలోనే స్పందించే అవకాశం ఉంటుందని డీజీపీ అన్నారు. పైలట్ ప్రాజెక్ట్ మంచిగా పనిచేస్తే దీన్ని మేము మొత్తం రాష్ట్రానికి ప్రతి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. మేము మొత్తం రాష్ట్రంలో ప్రతి ఎస్హెచ్ఓకి ఒక టాబ్లెట్ ఇచ్చినాము, ఐప్యాడ్ ఇచ్చినాము. ఐప్యాడ్ ద్వారా ఆయన డైరెక్ట్గా మన దగ్గర కనెక్ట్ చేసుకోవచ్చు. ఎట్లానే పోలీస్ స్టేషన్స్లో ఇంటర్నెట్ కనెక్షన్ తర్వాత కంప్యూటర్స్ ఉన్నాయి. సో దీంతో ఆయన చెప్పినట్టు సాఫ్ట్వేర్ బేస్డ్ ఉంటే మనకి ప్రాబ్లం కూడా ఉండదు. ప్రపంచ దేశాలపై ఉగ్ర పంజా విసురుతున్న ఐసిస్పై ఉమ్మడి పోరుకు ఇస్లామిక్ దేశాలు నడుం బిగించాయి. ఐక్య పోరాటంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు 34 దేశాలు ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటు చేసినట్లు సౌదీ అరేబియా తన ప్రభుత్వ వార్తా సంస్థ ఎస్పీఏలో వెల్లడించింది. సౌదీ నేతృత్వంలో ఆ దేశ రాజధాని రియాద్ కేంద్రంగా సంయుక్త సైనిక చర్యల్ని కూటమి దేశాలు సమన్వయపరుచుకున్నాయి. ఈజిప్ట్, ఖతర్, యుఏఈ వంటి అరబ్ దేశాలు, టర్కీ, మలేషియా, పాకిస్తాన్ తదితర ఇస్లామిక్ దేశాలతో పాటు మాలి, చాద్, సోమాలియా, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాలు ఈ కూటమిలో సభ్యులయ్యాయి. అయితే ఇస్లామిక్ సైనిక కూటమికి ఇరాన్, ఇరాక్, సిరియా వంటి ఐసిస్ ముప్పు ఎదుర్కొంటున్న దేశాలు దూరంగా ఉండడం ఈ కూటమి లక్ష్యానికి కొంత అవరోధంగా మారొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోనే రెండో అతిపెద్ద పాఠశాల వ్యవస్థగా పేరొందిన లాస్ ఏంజల్స్ జిల్లాకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. విస్పష్టంగా తెలియని ఓ ఎలక్ట్రానిక్ హెచ్చరికతో 900 పాఠశాలలు మూతపడ్డాయి. సుమారు 6,60,000 మందికి పైగా విద్యార్థులు బడికి దూరమయ్యారు. లాస్ ఏంజల్స్కు దగ్గరలోనే ఇటీవల శాన్ బెర్నార్డ్ పాఠశాలలో పాక్ జాతీయులు 14 మందిని కాల్చి చంపిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాఠశాలలన్నీ మూసివేసినట్లు పోలీసులు తెలిపారు. న్యూయార్క్లోనూ అలాంటి హెచ్చరికే రావడం మరింత కలకలం రేపుతోంది. బెదిరింపుల విషయం తేలే వరకు పాఠశాలలు మూసి ఉంచుతామని అధికారులు ప్రకటించగా అమెరికా దర్యాప్తు విభాగం FBI దృష్టి సారించింది. మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆకర్షణీయ నగరాల నిర్మాణం దిశగా ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. 98 నగరాలకు గాను మంగళవారం గడువు ముగిసే సమయానికి 85 నగరాల నిర్మాణాల ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు చేరాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధి ప్రణాళికలు ఢిల్లీ చేరగా గ్రేటర్ వరంగల్ ప్రణాళిక పంపిన తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఎంపిక చేసిన హైదరాబాద్ స్థానంలో మరో నగరాన్ని ఎంచుకుంటామని సమాచారం పంపింది. చెన్నై వరద సహాయక చర్యల్లో నిమగ్నమైన తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందలేదు. ఇప్పటి వరకు ప్రతిపాదనలు అందించిన 20 నగరాలను ఎంపిక చేసి జనవరి 3వ వారం కల్లా ఆకర్షణీయ నగరాల ప్రాజెక్టును ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. కీలకమైన వస్తు సేవల బిల్లు జీఎస్టీ ఆమోదంపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఈ బిల్లు ఆమోదం కోసం కాంగ్రెస్తో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న సంప్రదింపుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ప్రధానంగా 3 అంశాలపై మెలికిపెడుతున్న కాంగ్రెస్ను ఒప్పించేందుకు ఇప్పటికే పలు దఫాలుగా కాంగ్రెస్తో చర్చలు జరిపిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు మంగళవారం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గేతో మాట్లాడేందుకు వెంకయ్యనాయుడు మంగళవారం 2 సార్లు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. ఖర్గేతో చర్చలకు ఎలాంటి గడువు లేదన్న వెంకయ్య మరోసారి మాట్లాడేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారని స్పష్టం చేశారు. సమావేశాల చివరి 2-3 రోజుల్లోనైనా బిల్లు ఆమోదం పొందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎక్కనైనా తీరు మార్చుకుని సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కాంగ్రెస్కు మరోమారు విజ్ఞప్తి చేశారు. Trying to invent some reason or other to obstruct the parliament. So far we could not pass more than one bill. They are not ready for meaningful discussion on anything. Unfortunate. And we are almost have come to the last week, or we have got another 6-7 days. I appeal to the Congress party, please allow the House to function. Have mercy to the people and their problems. దేశీయ ఎగుమతులు దిగుమతుల్లో క్షీణత కొనసాగుతూనే ఉంది.
అంతర్జాతీయ మందగమనం, ముడి చమురు ధరలు పడిపోవడం వల్ల వరుసగా 12 నెలల్లోనూ దేశీయ ఎగుమతుల విలువ భారీగా తగ్గింది. గతేడాది నవంబర్తో పోల్చితే ఈసారి ఎగుమతులు 4 వంతు తగ్గాయి. 2014 నవంబర్లో $26.46 బిలియన్ ఎగుమతులుంటే ఈ ఏడాది నవంబర్లో అది $20.01 బిలియన్ పరిమితమైంది. దిగుమతులు కూడా డీలా పడ్డాయి. గతేడాది నవంబర్లో $42.72 బిలియన్ ఉన్న దిగుమతులు ఈసారి $29.76 బిలియన్ పరిమితమయ్యాయి. వాణిజ్య లోటు కూడా స్వల్పంగా పెరిగింది. నవంబర్లో వాణిజ్య లోటు $16.23 బిలియన్ నుంచి $9.78 బిలియన్ చేరింది. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు ఇస్లామిక్ దేశాలు సిద్ధమయ్యాయి. సమైక్య పోరాటంతో ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ఇస్లామిక్ సైనిక కూటమి ఏర్పాటుకు 34 దేశాలు ముందుకొచ్చాయి. సౌదీ అరేబియా నేతృత్వంలో పనిచేసే ఈ కూటమిలో పాకిస్తాన్ కూడా భాగస్వామి అయింది. అరబ్ దేశాలతో పాటు టర్కీ, మలేషియా లాంటి ఇస్లామిక్ దేశాలు, సోమాలియా, నైజీరియా లాంటి ఆఫ్రికా దేశాలతో పాటు మాల్దీవులు, బహ్రెయిన్ తదితర దేశాలు సైనిక కూటమిలో సభ్యులుగా చేరాయి. ఇస్లాం దేశమైనప్పటికీ సౌదీ అరేబియాకు శత్రువు కావడంతో ఇరాన్ ఈ కూటమిలో సభ్యత్వం తీసుకోలేదు. ఐఎస్ఐఎస్ను అంతం చేయడంతో పాటు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా రూపుమాపుతామని సభ్య దేశాలు నినదించాయి. చైనా సెర్చ్ ఇంజిన్ సంస్థ బైదు రూపొందించిన డ్రైవర్ లేని కారు వాహన రంగంలో ఓ కొత్త ఆవిష్కరణకు తెరతీసింది. బుధవారం నుంచి చైనా ఫూజియన్లో జరగనున్న ప్రపంచ అంతర్జాల సదస్సులో డ్రైవర్ లేని కారు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. బైదు సంస్థ ఇప్పటికే ఈ కారును బీజింగ్ రోడ్లపై కూడా ప్రయోగాత్మకంగా నడిపింది. సెన్సార్ సాంకేతికత రూపొందించిన ఈ కారును కంప్యూటరే నియంత్రిస్తుంది. ఇక ఈటీవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అసెంబ్లీ వ్యూహాల ఎజెండాగా నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ భేటీ. కీలక బిల్లులు, కాల్మనీ, మద్యం మాఫియాపై చర్చించనున్న మంత్రులు. తెలంగాణలో మరింత జాప్యం కానున్న టెట్. ఏప్రిల్లో నిర్వహణకు విద్యాశాఖ యోచన. ఇతర వార్షిక పరీక్షలకు ఇబ్బంది ఉండదని భావన. కృష్ణానది యాజమాన్య బోర్డు పరిధిపై ఏకాభిప్రాయానికి మరో ప్రయత్నం. నేడు బోర్డు సమావేశం. హాజరు కానున్న ఇరు రాష్ట్ర అధికారులు. 50వ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. సాయంత్రం నింగిలోకి పిఎస్ఎల్వి C-29. 6 సింగపూర్ ఉపగ్రహాలు మోసుకెళ్లనున్న వాహక నౌక. నల్లధనం నియంత్రణ దిశగా మరిన్ని చర్యలు. 50,000 పైబడిన నగదు చెల్లింపులకు పాన్ తప్పనిసరి ఉత్తర్వులు. జనవరి 1 నుంచి అమలు. ఆకర్షణీయ నగరాల ఎంపిక ప్రక్రియలో మరో అడుగు. కేంద్రానికి చేరిన 85 ప్రతిపాదనలు. హైదరాబాద్ బదులు మరోటి ఎంచుకుంటామన్న తెలంగాణ.